మహిళా క్రికెటర్ శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. గ్రూప్ 1 ఉద్యోగంతో పాటు 2.5 కోట్ల రూపాయల నగదు, కడపలో ఇంటి స్థలం ఇస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ సీఎం చంద్రబాబుతో మహిళా క్రికెటర్ శ్రీచరణి, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ భేటీ అయ్యారు. మహిళల వరల్డ్ కప్ సాధించడంపై చంద్రబాబు శ్రీచరణిని అభినందించారు. సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చిన మహిళా క్రికెటర్లకు మంత్రి లోకేష్ స్వాగతం పలికారు. అంతకుముందు గన్నవరం ఎయిర్పోర్ట్లో శ్రీచరణికి ఘన స్వాగతం లభించింది. ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సీఎం చంద్రబాబును కలవడం ఎంతో సంతోషంగా ఉందని శ్రీచరణి తెలిపారు. తన కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే క్రికెట్లో రాణిస్తున్నానని చెప్పారు. హ్యాపీగా ఉంది మ్యామ్. అంటే సార్ నన్ను ఎంకరేజ్ చేసే విధానం, ఇంకా అంటే సార్ నన్ను నమ్ముతున్నారు. ఐ కెన్ డూ సంథింగ్ మోర్, నాట్ ఈవెన్ దిస్. సో అంటే నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. సార్ చెప్పారు గ్రూప్ 1 జాబ్ ఇస్తామనేసి, ఇంకా నాకు 2.5 crores డబ్బులు ఇస్తామనేసి, ఇంకా మాకు కడపలో ఒక ల్యాండ్ ఇస్తామనేసి ఇల్లు కట్టుకోవడానికి అన్నీ చెప్పారు. ఇప్పుడు నేను క్రికెట్ ఆడుతున్నానంటే మా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా నేను ఆడను. సో వాళ్ళ సపోర్ట్తోనే ఆడాను. చిన్నప్పటి నుంచి మా మామకి క్రికెట్ అంటే ఇష్టం. సో ఆయనకి ఇష్టం కాబట్టి అంటే నాతో ఆడిపించేవాళ్ళు. సో నేను అలా గల్లీ క్రికెట్ ఆడుకుంటా అలా స్టార్ట్ అయింది. మా డాడీకి టైం పట్టింది సార్ నేను క్రికెట్ ఆడడానికి యాక్సెప్ట్ చేయడానికి ఆ డెసిషన్ని. అంటే ఇది టీమ్ స్పోర్ట్. సో నేను దాని ముందు నేను అథ్లెటిక్స్ చేసేదాన్ని. సో అందుకు